హలో! ఈరోజు మనం టమాటా చారు అనేది చేసుకుందాం. టమాటా చారు అంటారు, అలానే రసం కూడా అంటారు. చాలామంది టమాటా రసం అనేది కొంచెం పలచగా చేసుకుంటారు. కానీ టేస్ట్ అనేది అదిరిపోతుంది. మనం వేసే ఇంగ్రీడియెంట్స్ బట్టే టమాటా రసం అనేది ఎలా ఉంటుందో చెప్పగలం. సో, లేట్ ఎందుకండి ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వేడి వేడి అన్నంలోకి టమాటా రసం అనేది వేసుకుంటే ఏ కర్రీతో అయినా సూటబుల్ అండి. చాలా బావుంటుంది టమాటా రసం. కూర లేకపోయినా పర్లేదు. వేడి వేడి అన్నంలో రసంతోని ఒట్టిగే అన్నం తినేయవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కుక్కర్‌లో టమాటాలు ఒక అర కేజీ టమాటాలైతే నేను ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్, వాటర్, కొంచెం సాల్ట్ వేసాను. వేసి బాగా ఉడకబెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ వరకు ఉడకబెట్టుకున్నాక ఒక ఖాళీ బౌల్ తీసుకొని చల్లారాక ఇలాగ మనం బౌల్లోకి అయితే వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి ఇలాగైతే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే నాటు టమాటాలు యూజ్ చేసుకున్నాను. మీ దగ్గర హైబ్రిడ్ ఉంటే కొంచెం మెత్తగా ఉడకపెట్టేసుకోండి. నావైతే టమాటాలు కాబట్టి ఒక 3 విజిల్స్కి అయితే బాగా మెత్తబడిపోయి చూసారా, తొక్క అనేది ఎంత మంచిగా వచ్చేస్తుందో చేతికి. ఇలా అయితే తొక్క తీసుకొని పక్కకు వేసుకోండి. తొక్క అసలు ఉండకూడదు, డైజెషన్ అవ్వదు కదండి, పిల్లలు కూడా తింటారు. చూడండి రసం అనేది ఇలా రావాలి. ఎక్కడైనా తక్కువ ఉందా, లేదు కదా. ఇలాగా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలాగా చింతపండు అనేది నానపెట్టేసుకున్నాను. ఆ నానపెట్టేసుకున్న చింతపండును కూడా బాగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. దీని నుంచి వచ్చే పిప్పి కూడా పక్కకు వేసుకోవాలి. ఫస్ట్ అయితే కుక్కర్ హీట్ చేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాను. సరిపడే ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ నేనైతే జీరా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నానండి, జీలకర్ర. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఈ పప్పు దినుసులు వేసుకోండి. నేనైతే మినపప్పు ఉంటుంది కదా, నేనైతే వేసాను తాలింపులో బాగుంటుందని. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కచ్చపచ్చగా మనం ఇలా అల్లం ఉన్న వెల్లుల్లిని దంచేసుకోవాలండి. ఇలా దంచేసుకొని వేసుకుంటే రసం అనేది చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఈ తాలింపు అనేది వేపేసుకుందాం. తాలింపులోనే ఉంటుందండి టేస్ట్. ఏ చారు అవని, ఏ సాంబార్ అవని, ఏదవని తాలింపులోనే ఉంటుంది టేస్ట్. సో ఇలా ఎండుమిర్చిలు కూడా ఒక 4 లేదా 5 తీసుకొని ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి. చూసారా, చిటపట్లాడుతూ బాగా ఫ్రై అవుతుంది. తాలింపు బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చిగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడే తుంచుకున్న కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే నేను వేసుకుంటున్నాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. సో అందువల్లనే నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. మీకు నచ్చినంత మీరు వేసుకోండి, సరేనా. మనం నెక్స్ట్ ఏంటంటే ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తాలింపులో ఇది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సాంబార్లో కూడా వేసుకుంటారు. నేను ఇంగువ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టమాటా రసంకి చాలా బాగుంటుందండి. తప్పకుండా వేయండి. ఎప్పుడైనా కొత్తిమీర వేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే సరిపడే పసుపు వేసుకోండి. తాలింపు చూడండి బాగా వేగిపోయింది. అలా అని మార్చేకండి. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ప్యూరీ ఉంది కదా, టమాటా ప్యూరీ మొత్తాన్ని వేసుకోవాలి. టమాటా ప్యూరీ తర్వాత మనము చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆ ప్యూరీ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 గ్లాసుల నీరు అనేది వేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. సరిపడే కొంచెం కారం, కొంచెం రాలుప్పు అండి. రాలుప్పు వేసుకుంటే ఎప్పుడైనా రసం కానీ సాంబార్ కానీ ఏ చారు అవని బాగుంటుంది. సాల్ట్ కంట నేనైతే ఇలా రసం కానీ ఏవైనా వండానంటే నేను రాలుప్పునే వేస్తాను. అండ్ తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి, ఘాటుగా బాగుంటుంది. అన్నీ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఉప్పు కూడా కరిగేలా బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో అలాగా అదే పొంగుతూ మరుగుతూ ఉంటుంది. అంతేనండి, ఒక 15 మినిట్స్ మరిగితే చాలు, రసం అనేది రెడీ అవుతుంది. సో లేట్ ఎందుకు, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రసాన్ని. ఈ టమాటో రసం అంటారు, చారు అంటారండి. మా సైడ్ అయితే చారు అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ కూర లేకపోయినా మనం వేడివేడి అన్నంలోకి వేసుకున్నా ఎట్టే తినేస్తాం.
ఇంకా ఒక ప్లేట్లో మనం ఒక స్పూన్ రైస్లో రెండు స్పూన్ రైస్ కూడా వేసుకొని మనం తినేస్తాం. అంత బాగుంటుంది రసము. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా వంటకాలు మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, బాయ్.